కర్నూలులో గణేష్ నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా సాగుతోంది. నగరంలో 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న బొజ్జగణపయ్య విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళుతున్నాయి. కొండారెడ్డి బుర్జు నుంచి వినాయక ఘాట్ వరకు భక్తుల సందడి నెలకొంది. మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో శోభాయాత్రలో కోలాహలం నెలకొంది. హైదరాబాద్ తర్వాత కర్నూలులోనే వినాయక నిమజ్జనం కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. జై జై గణేష అనే నినాదాలతో కర్నూలు నగరం అంతా మారుమోగుతున్న పరిస్థితి కనబడుతుంది. కర్నూలు నగరంలో నిమజ్జన కార్యక్రమం అనేది ప్రారంభమైంది. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లోనే కర్నూలులో జరిగే నిమజ్జన కార్యక్రమానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఏపీ రాష్ట్రంలోనే అతి పెద్ద నిమజ్జన కార్యక్రమం అనేది కేవలం కర్నూలు నగరంలోనే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న వివిధ రూపాలు గల బొజ్జ గణపయ్యలు ఈరోజు శోభయాత్రలో తరలి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూసినట్లయితే వివిధ రూపాల గల గణ నాయకులను ఏర్పాటు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన పరిస్థితి. భక్తులైతే ఆ యొక్క గణ నాయకుడిని స్వాగతించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి ఎంతో ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ డప్పు వాద్యాలతో అతన్ని సాగనంపుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం ప్రస్తుతం కర్నూలు నగరంలోని కొండారెడ్డి బుర్జు దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కర్నూలు పాత బస్తీలోని వినాయకులంతా ఈ యొక్క కర్నూలు వినాయక్ ఘాట్ దగ్గరికి తరలి వెళ్తున్న పరిస్థితి. యొక్క ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ యొక్క శోభయాత్ర అనేది ప్రారంభమైన పరిస్థితి. జై బోలో గణేష్ నాయక్కి జై అంటూ నినాదాలు చేస్తూ ఈ యొక్క శోభయాత్రను తిలకిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కర్నూలు వినాయక్ ఘాట్ దగ్గర ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం అనేది ప్రారంభమైన పరిస్థితి. ఈ యొక్క కర్నూలు నగరంలోని 4 దిక్కుల నుండి కూడా ఈ యొక్క బొజ్జ గణపయ్యలు వినాయక్ ఘాట్ దగ్గరికి తరలి వస్తున్నారు. ఈ యొక్క వినాయక్ ఘాట్ దగ్గర ఏర్పాటు చేసిన నిమజ్జన కార్యక్రమం అనేది కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న ఈ యొక్క గణ నాయకులను కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొని భక్తులు ఎంతో సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు తమ భక్తిని ప్రదర్శిస్తూ పూర్తి స్థాయిలో యొక్క గణ నాయకులను ఆ యొక్క స్వాగతింపుతున్న పరిస్థితి కనపడుతుంది. నిమజ్జన కార్యక్రమం ఎక్కువగా విగ్రహాలు ఉండడం చేత మరుసటి రోజు దాకా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం అనేది కొనసాగే పరిస్థితి అయితే ఈ యొక్క కర్నూలులో కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి, కర్నూలు.